మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేసి చూపిస్తున్నాను. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా వాడవచ్చు, స్నాక్స్ లాగా వాడవచ్చు, డిన్నర్ లాగా వాడవచ్చు, మన ఇష్టం, ఎలా అయినా వాడవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాడు. మా వారు చేశారు ఈ వంట, నేను చేయలేదు. 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆ బాండ్లీ వేడి చేసుకొని ఇప్పుడు పెప్పర్, రెడ్ పెప్పర్ ఒకటి, గ్రీన్ పెప్పర్ ఒకటి కట్ చేసి వేసుకున్నాడు. అలా వేసుకొని కొంచెం ఫ్రై చేస్తాడు లైట్గా. అలా ఫ్రై అయ్యే వరకు చూసుకొని మష్రూమ్ ఒక ప్యాకెట్ 200 గ్రామ్స్ ఉంటాయి, అది ఒక ప్యాకెట్ కడిగి అట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాడు. ఈలోపు అవి అలా వేసుకొని కలుపుకోవాలి. అన్నీ ఈ క్యాప్సికమ్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుతాడు. ఇప్పుడు సాల్ట్, వీటికి వెజిటేబుల్ పట్టేటట్టు సరిపోయేటట్టు సాల్ట్ వేసుకొని కలుపుకున్నాడు. కలుపుకొని అది అలా పెట్టుకొని కార్న్ఫ్లోర్ 1.5 స్పూను వేసుకొని గిన్నెలో పక్కన పెట్టుకున్నాడు. దానిలో ఒక గుడ్డు పగలగొట్టి పోసుకున్నాడు. అది అలా బీట్ చేయమంటే నేను చేసి ఇచ్చాను. వాళ్ళు కూర కలుపుకున్నాడు. ఈలోపు నేను ఇది చేసి ఇచ్చాను అన్నమాట. అలా బీట్ చేసి ఇచ్చినాక అందులో కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, అందులో సాల్టు, పాలు ఒక 100 ml పాలు అంత బాగా 3 బాగా కలుపుకొని ఈ ఎగ్ పగలగొట్టున్నాం కదా, అది అందులో పోసుకోవాలి. అందులో పోసుకొని 4 బాగా కలుపుకొని ఒక క్రీమీగా వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో నీళ్ళన్నీ వచ్చి ఉడుకుద్ది అనమాట. మనకి రెడ్ పెప్పరు, గ్రీన్ పెప్పరు, మష్రూమ్ అలా నీళ్ళన్నీ పోయినాక మనం కలుపుకున్న ఎగ్గు, మిల్క్, క్రీమ్ ఉంది కదా, అది అందులో పోసుకోవాలి. అందులో పోసుకొని మొత్తం అట్లా సెట్ చేసుకొని ఈక్వల్గా ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఒక 5 ఇట్లా హాఫ్ కట్ చేసుకొని మొత్తం ఈక్వల్గా అట్లా చూపించిన విధంగా పరుచుకున్నాడు. అలా పరుచుకొని పైన మళ్ళీ కొంచెం సాల్టు, చూశారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, అట్లాగే కొంచెం కారం, మన టేస్ట్కి తగ్గట్టు కారం, సాల్టు. మేము ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసుకున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు అది 1/4 స్పూన్ కాబట్టి 3 సార్లు వాడతాము. 3/4 స్పూను మిరియాల పొడి, పెప్పర్ పొడి అంటాం కదా, అది 3/4 స్పూను వేసుకున్నాను. అట్లా వేసుకున్న తర్వాత చీజ్ తురిమి పెట్టుకొని అలా మొత్తం పరుచుకోవాలన్నమాట. ఇక్కడ మేము 2 క్యూబ్స్ వాడాం చీజ్. హోమ్ మేడ్ చీజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ చీజ్ అంతా ఇట్లా పరుచుకొని, ఈ చీజ్ నేను ఇంట్లోనే చేశాను అన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆరిగానో అంటాం కదా, అది మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ వాడుకోవచ్చు. అది అలా వేసుకొని ఒక 30 సెకండ్లు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టుద్ది దానికి. మనం అట్లా అన్నప్పుడు అటు ఇటు కదిలితే మనకు అంతా ఓకే, సెట్ అయినట్టు అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం పిజ్జా కట్టర్ కానీ చాక్ కానీ ఉంటే అలా కట్ చేసుకొని పీసులు పిల్లలకి సర్వ్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఇలా ఒకసారి స్నాక్స్ లాగా కూడా వాడి ఇవ్వచ్చు. చూడండి,
చాలా కలర్ఫుల్గా సేమ్ పిజ్జా ఉంటుంది అంటాం కదా, దానిలోకి బాయిల్డ్ ఎగ్ మంచిదే పిల్లలకి. అప్పుడప్పుడు చీజ్ కూడా ఇవ్వాలి కాబట్టి ఇలా ఇచ్చామంటే మీకు బయట ఫుడ్ అనేది అడగరు. చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మష్రూమ్ బ్రోకలీ పాస్తా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాం. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకున్నాను. మనం ఎంతమంది ఉన్నామో అట్లా ఆ కొలతలో చేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు నీళ్ళు వేడయ్యాక అందులో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకుంటాను. వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఆ నీళ్ళు కాగాక పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకొని ఒకసారి అటు కలుపుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకున్నాను నేను ఇక్కడ. వేసుకొని మూత పెట్టేసి మనకి అట్లా పొంగు వస్తుంది కొంచెంసేపుకి. అలా పొంగు వచ్చినప్పుడు మూత తీసుకొని ఒక్కసారి కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని కొంచెం ఉడికించుకుంటాను ఇక్కడ. మనకు అలా పట్టుకుంటే అట్లా మెత్తగా అవుతుందన్నమాట. అలా అయినప్పుడు అంతా అట్లా కలుపుకొని పక్కన సైడ్లో తీసి పెట్టుకోవాలి జల్గిన్నెలో. ఇప్పుడు మరో బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక చిన్నుల్లిపాయలు, అల్లం ముక్కలు అవి రెండు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాను. వేసుకొని అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అంతా అట్లా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఉల్లిపాయలు వేగేదానికి. అవి బాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. కొంచెం పచ్చి బఠానీ, క్యారెట్, స్వీట్ కార్న్, మష్రూము వేసుకున్నాను. అందులోనే బ్రోకలీ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే అందులో మష్రూమ్లో నీళ్ళు ఊరుతాయి అన్నమాట. ఆ నీళ్ళన్నీ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా నీళ్ళంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనకు ఆ నీరు శాతం అనేది ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు ఈ కూరగాయలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందు వేస్తే నీళ్ళు ఎక్కువ అవుతాయని నేను నీళ్ళని ఇంకిన తర్వాత వేస్తాను. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పాస్తాని, దాన్ని అట్లా విడగొట్టుకొని వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెనిగరు, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్ అన్నీ వేసుకొని మిక్స్డ్ హర్బ్స్ వేసుకొని స్పూన్తో అట్లా కలుపుకోవాలంతా. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా సర్వింగ్ చేస్తే వేడి వేడి
బ్రోకలీ మష్రూమ్ పాస్తా రెడీ. ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, చెక్క, స్టార్ పువ్వు, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, సోంపు, జాజికాయ, మొగ్గలు వేసుకొని అవి అట్లా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయ్యాక మష్రూమ్ ఇలా తీసుకొని ఫుల్ కట్ చేయకుండా ఇలాగే వేసుకోవాలి. మీరు పెద్దగా ఉంటే అవి అట్లా డబుల్ కట్ చేసుకోవచ్చు. నాకు అన్ని చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను అలాగే వేసేసాను. కడుక్కొని పెట్టుకొని వేసేసుకుంటాను అంతే. కారం, ఉప్పు, కొంచెం పుదీనా, కొత్తిమీర, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, టమాటా ముక్కలు, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే జీలకర్ర కొట్టుకుని పెరుగు కొంచెం, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. ఇది ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కసూరి మేతి, బిర్యానీ ఆకు, ఇలాచి, స్టార్ పువ్వు, చెక్క, మొగ్గ, జాజికాయ, మరాఠీ మొగ్గ, సోంపు, సాజీరా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు,
పుదీనా, ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకున్న బియ్యం పక్కన ఉంచుకున్నాను. బియ్యాన్ని ఇలా కలుపుకోవాలి. అంతే, ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత దమ్ అవుతుంది కదా, దమ్ అయినప్పుడు మిగతాది ప్రాసెస్ ఉడికిద్ది అన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనకి ఇప్పుడు మనం అన్ని మసాలా వేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఆ నీళ్ళు ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి హైలోనే. కొంచెం ఆయిల్, కొంచెం బ్రౌన్ ఆనియన్, ఇలా నూనె వేయడం వల్ల మనకి రైస్ అంటుకోకుండా పోదనుకోకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. రోజ్ ఫ్లవర్స్, ఎండిన రోజ్ పూల రెక్కలు, మంచి సువాసన వస్తుంది బిర్యానీకి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే ఏం లేదు. ఒక్కసారి ఉప్పు చూసుకొని సరిపోయింది నేను వేసిన సాల్ట్కి నీళ్ళకి. మూత పెట్టేసుకొని తెల్లే వరకు ఉడకనియాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అలా ఎసురు కాగినాక అందులో వేసుకోవాలి ఈ బియ్యం. రెండు కప్పులు బియ్యాన్ని ఇలా కడిగి 2 కప్పులు రైస్కి, 4గురికి సరిపోయే రైసు నేను రెడీ చేస్తున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. పొంగు వచ్చినాక మామూలుగా మూత ఓపెన్ చేసి ఉడికించుకోవచ్చు. పొంగు వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. అరవై 60% ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక పక్క స్టవ్ దగ్గర మార్చుకొని ఇప్పుడు ముందుగా మష్రూమ్ ఉడికించుకొని ఉన్నాం కదా, అది ఈ పొయ్యిలో పెట్టుకొని ఇప్పుడు కొంచెం పుదీనాకులు, కొంచెం కొత్తిమీర, రైస్ ఉంది కదా అది ఇలా పరుచుకోవాలి. ఈ ఆకులు ఉంటాయి కదా, వాటిని అన్నిటిని తీసుకొని ఫస్ట్ అడుగు భాగంలో పరుచుకున్నట్టు చేసుకోవాలి. అలా చేసుకొని ఈ రైస్ వేసుకోవాలి. ఇదంతా ఇట్లా పరుచుకోవాలి. ఇలా పరుచుకుంటూ ఉంటే అది ఉడుకుతూ ఉంటుంది. మనకు సైడ్లో ఇంకొక స్టవ్ పైన ఈ సైడ్లో రైసు ఇక్కడ ఉడుకుతుంటుంది, ఇక్కడ ఉడుకుతుంటుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి.
ఇప్పుడు పుదీనాకులు, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్ అలా పరుచుకొని మళ్ళీ ఈ రైస్ వేసుకోవాలి. ఈ వాటర్ అన్నీ ఒక దాంట్లోకి ఉంచేసుకొని మిగతా రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసుకొని ఇది కూడా వేసుకోవాలి. అంతా ఇలా పరుచుకొని కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నెయ్యి, ఇలా వేసుకొని మొత్తం ఇట్లా హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు లెమన్ ఆకుబద్ద, ఇలా పిండుకొని మొత్తం ఒక్కసారి అట్లా వేసి పెట్టేసుకొని ఇలా గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇట్లా దమ్ చేసుకోవాలి. ఇది మంట మీడియంలో పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత చూద్దాం. మనం ఇక్కడ స్టవ్ ఆపేసుకొని ఒక 20 నిమిషాలు అలాగే దమ్ అవనియాలి. 20 నిమిషాల తర్వాత మనం కలుపుకోవాలి. నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటే మనకి పొడి పొడిలాడే మష్రూమ్ రైస్ బిర్యానీ రెడీ. చూసారా పొడి పొడిగా ఎలా వచ్చిందో, ఎక్కడ అడుగు అంటకుండా కలర్ఫుల్గా ఉంది కదా. ఆ ఆకులు వేసుకోవడం వల్ల అట్లా మనకు అడుగు అంటిన రైస్ అంటుకోదన్నమాట. రెడీ. నాటు పుట్టుకొక్కుల కూర చేసి చూపిస్తున్నాను, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఎలా చేశాను అన్నది అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ బాండ్లు వేడి చేసుకొని అందులో బియ్యం, ధనియాలు, జీలకర్ర, మొగ్గ, చెక్క అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. అవి ఫ్రై అయ్యాక అట్లా చల్లార్చుకొని మిక్సీకి పట్టాలి పొడి. పొడి అట్లా పట్టుకొని మనం అలా పొడి అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కొంచెం మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి.
అట్లా మెదగాలి కొబ్బరి అంతా. ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీకి పట్టుకోవాలి. అంతా అట్లా కలుపుకొని మనకు అట్లా చిన్నుల్లిపాయలు వేయగానే ముద్దగా వస్తుంది. అది పక్కన పెట్టేసుకొని పుట్టుకొక్కల్ని ముందుగా నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కున్నాను. ఒక 4-5 సార్లు కడుక్కొని నీళ్ళల్లో వేసి పెట్టాను. వేసుకొని అన్నీ ఇట్లా జలిగిన్లో ఒక సైడ్కి రెడీ చేసి పెట్టుకోవాలన్నీ. ముందే ఒలిసి నీళ్ళల్లో వేస్తారు, కానీ ఇట్లా చేయడం వల్ల ఇసుక ఎక్కడన్నా ఉన్నా కానీ బాగా నీట్గా పోతుంది కడిగేదానికి. అందుకే ఇలా చూపించాను. ఇదొక టిప్స్. అన్నీ ఆ తొడాలన్నీ అట్లా తీసేసుకొని వాటిల్లో ఏడన్నా పాడైనవి ఉంటే తీసేసి పక్కకి అన్నీ ఇట్లా వరుసగా పెట్టుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అన్నీ అలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాండ్లు పక్కన పెట్టుకొని అన్నీ ఆ బాండిల్లో వేసుకొని పీసులన్నీ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, నూనె, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపి పీసులకు పట్టేటట్టు ఈ ఉప్పు, పసుపు, కారం అన్నీ కలిపి పెట్టుకోవాలి. కలుపుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకు పుట్టుకొక్కల్లో నీళ్ళన్నీ అట్లా వస్తాయి అన్నమాట లైట్గా. మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి మనకి నీళ్ళన్నీ ఇట్లా వచ్చి గుజ్జుగా అవుద్దన్నమాట కూర. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ నీళ్ళకి ఇట్లా గుజ్జుగా అయిద్దాం మనకి కూర, డ్రైగా అయిద్ది అన్నమాట. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటాను. నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటాను ఒక 5 నిమిషాలు. మనకి ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది. మనకు అట్లా గ్రేవీ రెడీ అవుద్ది అన్నమాట. పుట్టుకొక్కలు అంటేనే ఆ జిగురు ఉంటుంది. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకోవాలి. మనకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు మసాలా. నేను గ్రేవీ ఎక్కువ కావాలని కొంచెం ఎక్కువ వేసాను. అంతా అట్లా వేసుకొని కొన్ని మిక్సీ గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆ మసాలా పొడి కూడా అంతా వచ్చేటట్టు కడిగి దానిలో పోసుకుంటాను. అంతా అట్లా పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి టేస్ట్ చూస్తే సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. కొంచెం సాల్ట్ వేసాను. కలుపుకోవాలి. ఇప్పుడు పాలు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది మా నానమ్మ చెప్పింది. ఉల్లిపాయ వేస్తే పుట్టుకొక్కల్లో టేస్ట్ ఉండదు అని ఆమె చెప్పిన విధంగా చేశాను అన్నమాట. ట్రై చేయండి మీరు కూడా ఇదే విధంగా. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. మీకు దొరికితేనే. ఇవి నాటు పుట్టుకొక్కలు కదా, ఇప్పుడు అందరికీ దొరకవచ్చు, దొరకపోవచ్చు. మష్రూమ్ చుక్క చేసి చూపిస్తున్నాను చూడండి, ట్రై చేయండి.
వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇలా చేసేదానికి ట్రై చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూద్దాం. బాండ్లు వేడి చేసుకొని అందులో సోంపు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటాం కదా, బ్యాడ్గి అంటాం, ఆ మిరపకాయలు ఒక 4 తీసుకొని అట్లా తుంచి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. మళ్ళీ అదే బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా ఉన్నాయి కదా, అవి మిక్సీకి పట్టుకొని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. అవి కొంచెం కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. అవన్నీ అలా కలుపుకున్నాక టమాటా ముక్కలు అవి కూడా అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి. 5 నిమిషాల తర్వాత మనకు టమాటా అంతా ఉడుకుతుంది. ఈ 5 నిమిషాల్లోపు మష్రూమ్ తీసుకున్నాం కదా, అవి కడిగి అట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ అట్లా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి ఈ పొట్టుకొక్కల్లోనే నీళ్ళు వస్తాయన్నమాట. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఆ నీళ్ళన్నీ అట్లా పైకి వస్తాయి మనకి. అట్లా పైకి వచ్చినాక మళ్ళీ ఒకసారి కలుపుకొని గరం మసాలా, ముందుగా మనం పట్టు పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా అందులో వేయాలి. ఈ మసాలానే దీనికి ఫేమస్, చుక్కాకి. అంత బాగా అట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఆయిల్ అంతా అట్లా వస్తుంది, నీళ్ళన్నీ ఇనుకుతాయి అన్నమాట. దాంట్లో నీళ్ళన్నీ అట్లా డ్రై అయిపోయినాక మళ్ళీ మనం కొన్ని నీళ్ళు పోసుకుంటే ఈ మసాలా అంతా ఉడికి మష్రూమ్ బాగా పడుతుంది అన్నమాట. అట్లా నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి ఇట్లా మొత్తం ఆయిల్ పైకి వచ్చి కలర్ మారుతుంది. అంతా అలా కలిపి కొత్తిమీర వేసుకుంటే, కొత్తిమీర వేసినాక బాగా అంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకుంటే ఫైనల్గా మనకి మష్రూమ్ చుక్క రెడీ అయినట్లే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.